నువ్వు స్త్రీ అంటే మగాడి కంటే నువ్వు తక్కువ, వాళ్ళకిచ్చిన చదువు నీకు ఇవ్వక్కర్లేదు, వాళ్ళకిచ్చే చాలా హక్కులు, వాళ్ళకున్న చాలా హక్కులు నీకు లేవు అన్నప్పుడు నేను ఆలోచించడం మొదలుపెట్టాను. పెరుగుతున్నప్పుడు ఏమంటారు, ఇలా కూర్చోవాలి, ఇవన్నీ వంటలు నేర్చుకోవాలి, ఈ పనులన్నీ నేర్చుకోవాలి. ఎందుకు? నువ్వు ఇంకొకళ్ళ ఇంటికి వెళుతున్నావు కదా, అక్కడ మా పేరు నిలబెట్టాలి, తల్లిదండ్రుల పేర్లు నిలబెట్టాలి నువ్వు. అందుకని ఒక ట్రైనింగ్ సెంటర్లోని ఒక అమ్మాయిని ట్రైన్ చేస్తున్నారు ఇంకొక చోటకి వెళ్ళడానికి. అబ్బాయిలు కూడా చెయ్యాలి కదా. కాదు అన్నారు. ఒకవేళ ఏదో ఒక విధంగా విడో అయ్యిందనుకోండి, మగాడైతే రీమ్యారేజ్ ఉంది కానీ ఆడది చేయకూడదు. శ్రామికులు ఉన్నారు, వాళ్ళ గురించి అన్న అన్న అన్నయ్య అనే పాటలు పాడారు, కానీ ఎవరైనా ఒక అక్క అని పాటలు పాడారా అని ఎప్పుడూ ఆలోచిస్తూ ఉంటాను నేను. ఎన్ని పాటలు అన్న, ఆయన మాత్రమే శ్రమిస్తాడా? ఆయన శ్రమించి వచ్చి ఆ డబ్బులు తీసుకొస్తున్నారు. అహోరాత్రులు ఇంట్లో శ్రమించే అక్కని పట్టించుకోడు. మనం జీతాలు లేని శ్రామికులమే కదా, పుట్టుకతో శ్రామికులమే, అవునా?